సార్ ఇంకొక బిగ్ షాక్ టు బీఆర్ఎస్, అదే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ గారు 2 డేస్ క్రితం మీ పార్టీలో జాయిన్ అయ్యారు. అసలు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకు అంత పెద్ద షాక్ బీఆర్ఎస్ కలిగింది? ఆయన అట్లా మారడానికి కారణం ఏంటి? ఏమంటారు దీన్ని? వెంకటేష్ నేత గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అని బ్యూరోక్రాట్. తను ఇదివరకు కూడా అప్పుడు నేను టికెట్ ట్రై చేసిన 2018లో తను కాంగ్రెస్ పార్టీలోనే ఉండే. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే చెన్నూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎమ్మెల్యేకి పోటీ చేశారు. అప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేసిన తర్వాత స్వల్ప మెజారిటీతో ఆయన ఓడిపోవడం, దాని తర్వాత అదే కాన్స్టిట్యున్సీ నుంచి బల్కాసుమని ఎమ్మెల్యేగా వెళ్ళడం జరిగింది 2018. ఓకే. దాని తర్వాత ఎప్పుడైతే ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న సందర్భంగా వివేక్ని తొక్కాలన్న ఒక ఆలోచనతోని ఇంకొకరిని ఎవరిని లేపితే కరెక్ట్ అన్న ఒక ఆలోచన, కేసీఆర్ వ్యూహాన్ని మనం ఎప్పుడు కూడా పసిగట్టలేదు. ఎవరిని లేపితే బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో మొత్తానికైతే వెంకటేష్ నేత అంటే అక్కడ నేత కానీ ఓట్లు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి నేతకని సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడు కావాలన్న ఒక ఆలోచనతో వెంకటేష్ నేతను కేసీఆర్ లేపుకెళ్ళిపోయినాడు. లేపుకెళ్ళిపోయేసి ఏం చేసినాడు, పార్లమెంట్ టికెట్. పార్లమెంట్ టికెట్ ఇయనికి కూడా కారణం ఏంటంటే వన్ సైడ్ అటు వివేక్ ను దొక్కాలి. అది వరకు వాళ్ళ బ్రదర్ ని వినోద్ దొక్కేసినారు. అసెంబ్లీ టికెట్ ఇస్తాని చెప్పి ఇవ్వలేదు. అప్పుడు కూడా అసెంబ్లీ టికెట్ వివేక్ ఇస్తాని చెప్పి ఇవ్వలేదు. పార్లమెంట్ టికెట్ ఇచ్చి కాడికి వచ్చేసరికి కూడా మొత్తం పార్లమెంట్ టికెట్ కూడా ఆయనకు ఇవ్వకుండా మొత్తానికైతే వెంకటేష్ నేతకి ఇచ్చినప్పుడు సరే ఇంకా అప్పుడు పార్టీ అధికారంలో ఉంది, ఖచ్చితంగా గెలుస్తాను ఆలోచనతో కాంగ్రెస్ పార్టీని వదిలేసి వెళ్ళడం జరిగింది. సో అప్పుడు ఆయన ఎంపీగా ఎన్నుకోబడ్డాడు. ఎన్నుకోబడ్డ తర్వాత ఏం జరిగిందంటే మా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక పార్లమెంట్ లో అంటే మా అదే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ బల్కాసుమన్ అప్పుడు ఉండే. బీఆర్ఎస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా ఉంటూ మంచిర్యాల డిస్ట్రిక్ట్ కి ఏ ఒక్క చోట కూడా ఈ వెంకటేష్ నేతని కనీసం బయటికి రానిచ్చే పరిస్థితి లేకుండే. ఎక్కడ కూడా ఆయనకు కనీసం వాయిస్ కానీ మాట్లాడే, ఎందుకంటే చదువుకున్న జ్ఞానం ఉన్న రాజకీయాలలో ఎవరికి అవసరం ఉండదు. రోజులు అట్లా ఉన్నాయి. తెలివిగల్లో ఎవడు కూడా రాజకీయాలకు రానియరు, రాజకీయాలలో ఎంటర్టైన్ చేయరు. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా బానిసలే కావాలి, బానిస ముక్కలే కావాలి. అది మెయిన్ టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కున్న ఒక ఆయన ఇంప్లిమెంట్ చేసే బిగ్ లాజిక్ అండ్ బిగ్ థియరీ. సో ఈయన చదువుకున్న వ్యక్తి కాబట్టి ఈయన మనగడ ఎక్కడ ఉండద్దన్న ఆలోచనతో ఈయన టోటల్ గా ట్రస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఈ బల్కాసుమన్ అయితే మిగతా అదర్ లీడర్స్ అయితే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన బాగా ట్రస్ట్ చేస్తున్నారు. ఆయన వాయిస్ కూడా ఎక్కడ బయటికి రాలేదు. సరే అధికారంలో ఉన్నారు, పార్టీని వదలలేడు. ఈయన చదువుకున్న వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి, బ్యూరోక్రాట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు. అండ్ ముఖ్యంగా మా లీగల్ ఫ్రాటర్నిటీ ఒక అడ్వకేట్ కూడా ఉండే ఆయన. అంత జ్ఞానం ఉన్న వ్యక్తిని ఆయన మొత్తం తెలియని కూడా మొత్తం నాశనం పట్టించేసి కనీసం నేను ఒక ఎంపీని అన్న పరిస్థితి కూడా ఈ రోజు పెద్దపల్లిలో 7 పార్లమెంట్ అసెంబ్లీ సెగ్మెంట్కి వెళ్తే వెంకటేష్ నేత ఎంపీ ఎవరు అంటే కనీసం 100 3 4 9 మంది 10 మంది కూడా చెప్పారు ఫలానా వెంకటేష్. అంతటి హీనంగా, నీచంగా, దయనీయంగా ఆయన వెంకటేష్ నేతని వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన టోటల్ గా విసుగు చెంది ఇంకా ఈ పార్టీలో ఇంకా ఉండే ఆలోచన లేక నేను కాకముందు కాంగ్రెస్ పార్టీలో వచ్చాను. సో కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఈ యొక్క లీడర్స్ యొక్క మనగడ బీఆర్ఎస్ మోస్ట్లీ ఆల్రెడీ అయిపోయింది. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా మనం ఆలోచించుకోవడానికి మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో కాబట్టి ఈ పరిస్థితుల్లో డెఫినెట్లీ దే విల్ లుక్ ఫర్ ఎ చేంజ్, దే లుక్ ఫర్ ఎ ఫ్రీడమ్ అండ్ దే వాంట్ టు మేక్ దేర్ ఓన్ లైఫ్. అందులో ఉండి పార్లమెంట్ సభ్యుడిగా ఉండేదానికంటే కూడా దరిద్రము ఈ యొక్క పార్టీలో ఒక కార్యకర్తగా ఉండడం అన్న న్యాయం అన్న ఒక ఆలోచనతో ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఒక ఎంపీ స్థాయిగా ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంటే ఖచ్చితంగా పార్టీ స్వాగతిస్తుంది, హర్షం వ్యక్తం చేస్తుంది. ముమ్మాటికి కాంగ్రెస్ అధిష్టానం, కేంద్ర అధిష్టానం కూడా ఆయన వెల్కమ్ చెప్తూనే పార్టీలోకి ఆహ్వానిస్తుంది.